ములక్కాయ మామిడికాయ కూర. దీనికి కావాల్సిన పదార్థాలు, వండుకునే విధానం: మామిడికాయ ముక్కలు చెక్కు తీసుకుని ఇలా ముక్కలు కోసి ఉంచుకోవాలి. ములక్కాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి. నూనె కాగినాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి నూనెలో వేగినాక ఉల్లిపాయలు, ములక్కాయలు వేసి వేయించుకోవాలి. దీంట్లో 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు కూడా వేసి తిప్పుకుని మనం దీన్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటా ఒకటి వేసుకుని టమాటా కూడా ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం వేసుకుని తిప్పుకుని ఉడకనివ్వాలి. కారం కూర అంతా ఇలా కలుపుకుని ఉడికినాక నూనె ఇలా పైకి తేలితే ఉల్లిపాయ ముక్కలన్నీ ఉడికినట్టు. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ నీళ్లు పోసుకుని ఇది ఉడుకుతూ ఉండగా మనం ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు దీంట్లో వేసుకొని తిప్పుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోవాలి. నూనె ఇలా పైకి తేలినాక మనం దించే ముందు కొత్తిమీర వేసుకుని దించుకోవాలి. ములక్కాయ మామిడికాయ కూర రెడీగా ఉంది. మామిడికాయల సీజన్లో మనము ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు వేయకుండా మామిడికాయ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. ములక్కాయ మామిడికాయ కూర రెడీగా ఉంది. మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు.